ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. 3 రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారింది. 2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన ఈ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించిన రామోజీరావు వ్యాపారంలోనూ ముందుకెళ్లారు. 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రిక ప్రారంభించారు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానల్స్ను తీసుకొచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ కింద 20 వరకు సినిమాలు నిర్మించారు రామోజీరావు. రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటు అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు మధ్యాహ్నం ఫిల్మ్ సిటీకి వెళ్తారు. రామోజీరావు మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం. రామోజీరావు మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు ఎనలేని సేవలందించారన్నారు కేసీఆర్. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందన్నారు. ఓం శాంతి అంటూ చిరంజీవి సంతాపం తెలియజేశారు. రామోజీరావు వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు కేశినేని చిన్ని ఎంపీ. వ్యక్తిగతంగా ఆప్తమిత్రుని కోల్పోయానన్నారు జయప్రకాష్ నారాయణ. రామోజీరావు మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. రామోజీ మరణం బాధాకరమన్నారు. భారత మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విజనరీ అన్నారు. జర్నలిజానికి, సినిమాలకు రామోజీ అద్భుత సేవలందించారని, మీడియాలోనూ వినోద రంగంలోనూ సృజనాత్మకతకు పెద్దపీట వేశారని అన్నారు. భారత అభివృద్ధి కోసం రామోజీరావు పరితపించారని, ఆయన్ని పలుమార్లు కలుసుకునే సందర్భం వచ్చిందని అన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సంతాపం తెలిపారు మోదీ. రామోజీరావుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచే సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చారు. ఏర్పాట్లు పర్యవేక్షించాలని సైబరాబాద్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు సైబరాబాద్ కమిషనర్.